రాష్ట్ర వ్యాప్తంగా పీఆర్కే రైస్ కొరత తీర్చాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని విన్నవించినట్లు రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ తుమ్మల పద్మజ పేర్కొన్నారు. పెద్దాపురం ఆర్యవైశ్య సేవా సంఘం భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో పీడీఎస్ బియ్యంతో పాటు పోషక విలువలతో కూడిన బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుందని కేంద్ర మంత్రికి వివరించడం జరిగిందని వెల్లడించారు. ఎఫ్ఆర్కే బియ్యాన్ని ఉత్పత్తులు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని విన్నవించినట్లు ఆమె పేర్కొన్నారు. టెక్నికల్ సిబ్బందిని కూడా నియమించి పేదలకు అవసరమైన పోషక విలువలతో కూడిన బియ్యాన్ని అందించేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఆమె పేర్కొన్నారు. సమావేశంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు బొలిశెట్టి రామకుమార్, వడమాన్ రమేష్, దేవాడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని స్టేట్ సివిల్ సప్లైస్ డైరెక్టర్ గా పెద్దపల్లి నియోజకవర్గం నుంచి నాకు ఈ బాధ్యత వచ్చాక నేను మొదటి పాత్రికేయులతో నేను సమావేశం చేస్తున్నాను. ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లోని ఎఫ్ఆర్కే రైస్ యొక్క మనకు కొరత ఉంది. ఆ విషయాన్ని నేను మన స్టేట్ గవర్నమెంట్ మన డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీస్ లో నాకు సబ్జెక్టు నేను ఢిల్లీ పర్యటన పెట్టుకున్నప్పుడు నాకు అందించడం జరిగింది. ఆ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారి దృష్టిలోకి పెట్టి ఆ విషయాన్ని నేను తీసుకురావడం జరిగింది. అంటే ఏదైతే ఉందో ఈరోజు కూటమి ప్రభుత్వం చాలా ముందుకు సాగుతూ ప్రజల మన్ననను పొందుతుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో, అలాగే రాష్ట్రంలోని ప్రధానమైన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో ఈరోజు మనం ముందుకు వెళ్తున్నాం. బడ్జెట్ చూస్తే ఆంధ్రప్రదేశ్ కి ఎంత అలొకేషన్ ఇచ్చిందో అందరికీ తెలిసిన విషయం. ఈరోజు సివిల్ సప్లైస్ విషయానికి వస్తే చాలా పురోగతిని సాధించాం. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈరోజు ప్రతి రైతు దగ్గర కూడా ధాన్యాన్ని మనం ప్రొక్యూర్ చేసుకునే వ్యవస్థను ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం. పూర్తి ఏఐ టెక్నాలజీతో రైతుకి ఈరోజు మన ధాన్యం మనకు అందించిన వెంటనే రైతు మనకి 24 గంటల్లోనే మనకి అమౌంట్ వాళ్ళకే వచ్చే విధంగా ఈరోజు ప్రతిష్టమైనటువంటి చర్యలు తీసుకున్నారు. నాదెండ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ ఆయన మంత్రిగా ఉన్నారు. వారి సారథ్యంలో నేను కూడా ఈరోజు సుధీర్ గారు మాకు చైర్మన్ గా ఉన్నారు. ఈ సమస్య చెప్పగానే నేను దృష్టిలో తీసుకోవడం ఎందుకంటే నేను భారతీయ జనతా పార్టీ నాయకురాలుగా ఉంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ సమస్యనైనా అంటే నాకు ఈ బాధ్యతలో నా సమస్యగా నేను తీసుకుని మన మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం. ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే ఎప్పటికి మనం 50 లక్షల టన్నుల్ని లక్షల మెట్రిక్ టన్స్ ని ప్రొక్యూర్ చేసాం ధాన్యాన్ని. ఆ ధాన్యం మన ఆల్మోస్ట్ మనం టార్గెట్ చేసేసాం. ఏదైతే సిఎంఆర్ చేయవలసిన మిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని అందిస్తూ ఉన్నాం. దీనిలో క్వాంటిటీ ఆఫ్ రైస్ ని మనం ఎఫ్సిఐకి, అలాగే మనం సీడ్స్ కి సంబంధించి పీడిఎస్ కి మనం ఇస్తా ఉంటాం కదా సిఎంఆర్ తయారు చేసిన ధాన్యాన్ని. ఆ దానిలో మనం ఫార్టిఫైడ్ రైస్ ని కలపడం అన్నది మనకి తెలిసిన విషయం. ఫార్టిఫైడ్ రైస్ ద్వారానే కదా మనం సిఎంఆర్ ని మనం సీడ్స్ ఇచ్చే బియ్యాన్ని అవ్వచ్చు, ప్రజా పంపిణీ వ్యవస్థలో మనం పంచిపెట్టే ధాన్యానికి మనం ఫార్టిఫైడ్ రైస్ ని మిక్స్ చేస్తా ఉంటాం. దాని కొరతని ఈ రోజు మనం ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే ఎస్ఓపి నార్మ్స్ ప్రకారం ఈ రోజు ఫార్టిఫైడ్ రైస్ ని తయారు చేయాలనే ఒక కాన్సెప్ట్ ని మనకి సూచన జరిగింది. దానికి తగిన ఏర్పాట్లు ఈ రోజు మనకి అందుబాటులో లేకపోవడం జరుగుతుంది. ప్రజలు ఏదైతే సిఎంఆర్ చేసామో మనము 3 లక్షల టన్నుల వరకు మాత్రం ఫార్టిఫైడ్ రైస్ రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేయగలం నెక్స్ట్ మంత్ వరకు. అలాగే ఫర్దర్ ఫార్టిఫైడ్ రైస్ రావడానికి మనకి ఇంకా సుమారు 20 రోజులు టైం పడుతుంది. ఈ లోపల మనకి సీడ్స్ కానీ పీడిఎస్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఈ విధంగా రైస్ ని మనం నాన్ ఫార్టిఫైడ్ రైస్ మనం అందించవలసిన అవసరాన్ని రాష్ట్ర సివిల్ సప్లైస్ సంస్థ వారు కేంద్రానికి నివేదించిన సందర్భాన్ని నేను పైకి తీసుకెళ్లి వారి దృష్టిలో పెట్టడం జరిగింది. ఫార్టిఫైడ్ రైస్ ఈ రోజు ఎస్ఓపి నార్మ్స్ అన్నది చాలా స్టాండర్డ్ గా మనం చేస్తున్నారు. దానిలో 35% వరకు రిజెక్షన్స్ అవుతున్నాయి. ఆ విషయం మీద అనేక రకాలైన టెక్నికల్ ఇష్యూస్ కానీ ఇట్లాంటి అనేక రకాలైన సమస్యలు తలెత్తడం వల్ల మన ఫార్టిఫైడ్ రైస్ ని అందించే ఏర్పాటు సుమారు 40 రోజుల వరకు సమయం తీసుకుంటున్న సందర్భంలో
మన నెక్స్ట్ పంపిణీ వ్యవస్థకి కావాల్సిన అవసరతను మనం ఇబ్బంది కలిగే అవసరతను మనం ఎదుర్కొంటున్నాం. దాని గురించి మనం ఎగ్జామ్షన్ 2 months ఎగ్జామ్షన్ కావాలి అనే విషయాన్ని మనం తీసుకుని వెళ్ళడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నాయకురాలుగా ఈరోజు నాకు ఈ బాధ్యతని మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి చెప్పినప్పుడు వారు ఈ విషయాన్ని మంచి విషయాన్ని తీసుకుని వెళ్ళారు. ప్రజా సమస్యలను భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ముందు నడుపుతుంది కాబట్టి ఇది ప్రస్పూర్వకంగా మనం తెలియజేస్తే అందరికీ విషయాన్ని చేరవేసిన వాళ్ళు అవుతామని చెప్పి నేను ఈ ప్రశ్న ముఖంగా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. వాస్తవానికి ఈ మనకి చాలా కొరత ఉంది. ఎఫ్ఎస్ఓలు కొరత కూడా చాలా ఉంది. టెక్నికల్ గా మనం వాటిని సబ్మిషన్స్ చేయడానికి కావాల్సినటువంటి 20 మంది కావాల్సింటే మన ఆంధ్రప్రదేశ్ లో సుమారు 11 మంది మాత్రమే ఉన్నారు. వీటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మీకు అందజేస్తాను. వీటిని త్వరగా మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేసి వీటిని పరిశీలిస్తారని నేను భావిస్తున్నాను.